గిల్లి కయ్యం పెట్టుకోవటం, గట్టిగా 4 దెబ్బలు తగిలితే అమెరికా కాళ్లపై పడి కాపాడాలి అని వేడుకోవటం, ఆ దేశం వెంటనే రంగంలోకి దిగి భారత్కు నచ్చజెప్పి వెనక్కు తగ్గేలా చేయటం. 1971 నుంచి పాకిస్తాన్ తీరు ఇది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు, మారింది. పాకిస్తాన్ దుష్టబుద్ధి అమెరికా పాలకులకు కూడా బాగా తెలిసొచ్చింది. భారత్ పాక్ ఘర్షణలో జోక్యం చేసుకోవటం తమ పని కాదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చాలా స్పష్టంగా ప్రకటన చేశారు. దీంతో దాయాదేశానికి దిక్కుతోచట్లేదు. చాలా కాలం పాటు ఆత్మరక్షణ విధానాన్ని అవలంబించిన భారత్ కొంతకాలంగా దూకుడుగా వెళ్తోంది. అంతర్జాతీయ సమాజంలో పేరు ప్రతిష్టలు పెంచుకోవడంతో పాటు తెలివైన దౌత్య విధానంతో కొత్త మిత్రుల్ని సంపాదిస్తోంది. ఈ క్రమంలో భారత్ పట్ల అమెరికా వైఖరిలోనూ స్పష్టమైన మార్పు వచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రకటనే అందుకు ఉదాహరణ అని పేర్కొంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఘర్షణపై ఇటీవల ఆయన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో స్పష్టమైన ప్రకటన చేశారు. ఆయుధాలు వదిలేయాలని భారత్కు గాని పాకిస్తాన్కు గాని తాము చెప్పలేమని, ఈ ఘర్షణలో జోక్యం చేసుకోవడం తమ పని కూడా కాదని ఆయన అన్నారు. ఇరు దేశాలు దౌత్య మార్గాల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. దౌత్యపరమైన సహకారానికి అమెరికా సిద్ధంగా ఉంటుందని చెప్పారు. ఇరు దేశాల మధ్య ఘర్షణ తీవ్రస్థాయి యుద్ధంగా, అనుయుద్ధంగా మారబోదనే తాము నమ్ముతున్నామని జేడీ వాన్స్ పేర్కొన్నారు. అసలే జేడీ వాన్స్ చేసిన ప్రకటనతో దిక్కుతోచిన స్థితిలో పడిన పాక్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు మద్దతుదారులైన వికీ హేలీ మరో బాంబు పేల్చారు. పహల్గాంలో సామాన్యుల్ని చంపిన ఉగ్రవాదుల్ని శిక్షించే హక్కు, అధికారం భారత్కు ఉన్నాయని ఆమె ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. బాధితురాలిగా నటించొద్దని పాక్కు చురకలంటించారు. ఇదిలా ఉంటే ఇండో పాక్ ఉద్రిక్తతలపై వైట్ హౌస్ కీలక ప్రకటన చేసింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరుకుంటున్నారని ప్రకటించింది వైట్ హౌస్. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇప్పటికే ఇరు దేశాలతో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో టచ్లో ఉన్నారని వైట్ హౌస్ తెలిపింది.